ఈరోజు చూస్తే ఒక 15 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే పరిస్థితులు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పాలన 2.5 సంవత్సరాలలో ఏర్పడింది. ముఖ్యంగా ఏ ఊర్లో చూస్తే కూడా రౌడీజంతోనే ఈరోజు కాంగ్రెస్ నాయకులు చలామణి అవుతున్నారు. కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఏ విధంగా ఒక కట్టడం మట్టి పోసిన పాపాన ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏ గ్రామంలో కూడా ఏం చేయలేదు. ఎమ్మెల్యే అయితే వాళ్ళ యొక్క అనుచరులను ప్రోత్సహించుకుంటూ ప్రతి ఊళ్ళో గొడవలు సృష్టిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి ఎంత చేయాలి ఏం చేయాలని ఈరోజు ఎక్కడ కూడా గ్రామాలలో ఈ విధమైన పరిస్థితి ఉన్నది. గతంలో చూస్తే రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన గ్రామాలలో సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, అదేవిధంగా ఇంటింటికి నల్ల ఈరోజు హైదరాబాద్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ విధంగా పల్లెలన్నీ ఈరోజు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే పొద్దున్న లేవగానే మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెత్త ట్రాక్టర్లు వచ్చేది. ఈరోజు చెత్త ట్రాక్టర్లు కూడా నడపని పరిస్థితి ఈ కాంగ్రెస్ హయాంలో ఏర్పడింది. అదేవిధంగా అందరి ఇంటి దగ్గరనే నల్లాలు తెచ్చిన కనుక కూడా కేసీఆర్ గారికి రవీంద్ర దగ్గర తగ్గింది. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరంలో 2 సార్లు రైతు బంధు ఇచ్చేది. ఆ రైతు బంధు అనేది ఊసే లేదు. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి హాస్పిటల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చేది. మ్యారేజ్ టైంలో కళ్యాణం ఇచ్చేది. దాని తర్వాత ఏదైనా రైతు ప్రమాదంలో చనిపోతే వాళ్ళకు దినాలు ఒక 10 రోజుల ముందే 5 లక్షలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కింది.